మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరందరూ క్షేమమేనని తలస్తున్నాను. ప్రియులారా, ఈ మధ్యకాలంలో అహ్మదాబాదు నుండి లండన్ వెళ్తున్నటువంటి విమాన ప్రమాదం మీరందరూ చూశారు కదా. చాలా బాధాకరమైనటువంటి సంఘటన, హృదయ విదారకంగా ఉంది. అది చూసిన ఏ ఒక్కరికి కూడా కళ్ళు చెమ్మగిల్లకుండా మానవుగా నిద్రపోతున్నా అదే గుర్తొస్తూ ఉంది. విమాన ప్రమాదాల్లోనే అత్యంత పెద్దదైన ప్రమాదం అని చెప్తున్నారు. చాలా అరుదు అంటున్నారు. అంటే ఇంత పెద్ద ప్రమాదం ఇంత తక్కువ టైంలో జరగటం అనేది ఎప్పుడో కానీ జరగదు, చాలా అరుదు అంటున్నారు. అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగటానికి పట్టిన టైం ఎంతో తెలుసా? కేవలం 25 సెకండ్లు. నిమిషాలు కాదు సుమా, కేవలం 25 సెకండ్లలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ వార్తలు చూసేటప్పుడు మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసే ఉంటారు. విమానం రన్వే మీద అలా స్టార్ట్ అయింది, అలా టేక్ ఆఫ్ అయి ఆ మెడికల్ హాస్టల్ బిల్డింగ్ మీద, ఆ కాలేజీ బిల్డింగ్ మీద పడేసరికి కేవలం 25 సెకండ్లు, అంతే, నిమిషం కూడా లేదు. ఎంత ఘోరమైన ప్రమాదం! 241 మంది విమానంలో చనిపోయారు. ఒక వ్యక్తి బ్రతికాడు కదా. ఇక మెడికల్ కాలేజీ, అక్కడ హాస్టల్ ఉంటే భోజనం చేయటానికి వచ్చినటువంటి ఆ ట్రైనింగ్ డాక్టర్ల మీద పడింది. అన్నం తింటుంటే సగం మధ్యలో ఉన్నారు పాపం. ప్రియులారా, అక్కడ ఒక 20-25 మంది అలా చనిపోయారు. ఒక మెగా ప్రమాదమే. పట్టిన సమయం 25 సెకండ్లు. ప్రియులారా, 25 సెకండ్లన్నీ ఇన్నిసార్లు నొక్కి ఎందుకు చెప్తున్నాను ఒక దైవజనుడిగా తెలుసా? మనిషి జీవితం ఎంత అల్పమైనది, మనిషి యొక్క ఆయుష్ ఎంత చిన్నది, ఎంత చిన్నదండి. అసలు మనం అనుకుంటాం, అబ్బో నేను చాలా 100 ఏళ్ళు ఉంటాను, నాకు ఇంత ఆరోగ్యం ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత బలం ఉంది, నాకు ఇప్పుడే ఏమైద్దిలే, అలాంటి ఆలోచనలో మనిషి ఉంటాడు. కానీ తిరుగులేని దేవుని వాక్యం చెబుతున్న సత్యమేంటో తెలుసా? మానవుని జీవితం చాలా అల్పమైనది, చాలా స్వల్పమైనది. యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 1 వచనాలు ఇలా ఉన్నాయి, మీరు చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై, కొద్ది రోజులేనట. మన ఆయుష్కాలం కొద్ది రోజులే. కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. పువ్వు ఎలాగైతే వికసిస్తుందో అలా వికసిస్తాడట, మళ్ళీ వెంటనే పువ్వు వాడిపోతుంది కదా, రాలిపోతుంది, వాడిపోతుంది. అంత అల్పమైందట. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అన్నాడు. వాడిపోవును అన్న దగ్గర 2 అంకేసి ఫుడ్ నోట్లో ఒక మాట రాశాడు. కించితాయుస్సు గలవారై అన్నాడు. కించితాయుస్సు గలవారై. కించితాయుష్షు చిన్నది, చాలా చిన్న ఆయుష్, అల్పమైనది. పువ్వు వికసించినట్లు వికసిస్తాడు, వాడిపోతాడు, అంతే. మరొక మాట అన్నాడండి దేవుడు, నీడ కనపడకపోవున్నట్లు వాడు నిలువక పారిపోవును. నీడ కనపడకపోవున్నట్లు. ఒక్కోసారి ఆ ఎండకి నీడ, మన షాడో పడిద్ది కదా, నీడ కాస్తట ముబ్బు మేఘం కమ్మేసిన వెంటనే నీడేది, ఆ షాడో మాయమైపోయింది. ఎంతసేపు కావాలి దానికి? కొంచెం టైమే. ఇది మనిషి యొక్క ఆయుష్ అండి.
నీటి మీద బుడగ లాంటి జీవితాలు, త్రాసు మీద ధూళి లాంటి జీవితాలు, చేద నుండి జారి పడుతున్న నీటి బిందువు లాంటి జీవితాలు, అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు, నీడ లాంటి జీవితాలు, పువ్వు లాంటి జీవితాలు, వాడిపోతున్నాం. కొద్ది దినాలు, కించిత్తాయుష్షు. ఈ మాటలన్నీ వింటూ ఉంటే మనిషి జీవితం ఎంత అల్పం, ఎంత స్వల్పం. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటున్నాం. 25 సెకండ్స్లో 100 మంది చనిపోయారు. ఈనాడు ప్రపంచంలోనండి రోజుకి 150,000 మంది చనిపోతున్నట్టు లెక్కలు కట్టారు. రోజుకు 150,000 మంది చనిపోతున్నారట. అందులో మనం చనిపోకుండా ఇంకా బ్రతికున్నామంటే దేవుని కృపేగా. మానవుని జీవితం ఇంత చిన్న ఆయుష్ కలిగిందని ఎందుకు అనుకోం మనం? ఏదో నేనంటే ఏమనుకుంటున్నావని ఆ గప్పాల మాటలు, ఆ గర్వము. ఏమండి, నాకు ఇంకా బోలెడు టైం ఉందలే. ఆ విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు కూడా బోలెడన్ని ఆశలు, బోలెడన్ని కలలు, బోలెడు టైం ఉందనుకున్నారు. ఉందా మరి? వారికంటే మనం ఏమన్నా గొప్పవారమా? వారికంటే ఏమన్నా బలవంతులమా, డబ్బున్న వారమా, తెలివి కలిగిన వాళ్ళమా, అందగలమా? ఏంటి వారికంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. నిన్న వాళ్ళు, రేపు మనం. నేడేమి జరుగునో, రేపేమి సంభవించునో ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటారా? ఉన్న పాటున మీరు దేవుణ్ణి నమ్ముకోవాలా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ఆయన నిజదేవుడు, నిత్యజీవమై ఉన్నారు. సృష్టికర్త ఆయనే. ఆయన అంటున్నారు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఈనాడు మనిషి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాడు, పాపక్షమాపణ పొందలేకపోతున్నాడు, యేసు ప్రభుకు హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఈ లోకమే శాశ్వతం అనుకొని ఒక రోజున కష్టపడింది, సంపాదించింది మొత్తం ఇక్కడ వదిలిపెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాడు, పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి రక్షింపబడితే, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో మనం ఉంటాం, ప్రభు దగ్గర మనం ఉంటాం. ప్రియ బిడ్డ, ఇప్పుడే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోకూడదు? ఆయన్ని నీ సొంత రక్షకుడిగా ఎందుకు నువ్వు స్వీకరించకూడదు? ప్రభువా, నేను పాపిని, నీ కలువరి సిలువను నేను ఆశ్రయిస్తున్నానయ్యా, నీ రక్తంలో నా పాపాలు కడుగయ్యా, నాకు సహాయం చేయమని యేసయ్యకు నీ జీవితాన్ని ఎందుకు ఇవ్వకూడదు? నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. యుగ యుగాలు మీరు పరలోకంలో ప్రభుతో ఉంటారు. ప్రియబిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం 25 సెకండ్స్. ఇంత అల్పమైంది మన జీవితం. ఉన్న పాటున ప్రభు చేతుల్లో పెట్టుకో. ఇప్పుడైనా దైవ భయంలోనికి రా, ఇప్పుడైనా దేవుని మాట విను, ఇప్పుడైనా సృష్టికర్త యేసుక్రీస్తు అని మహాదేవుని యొక్క మాటలు విను. మారు మనసు పొందు, రక్షణ పొందు. ప్రభు నీకు క్షేమాన్ని కలిగిస్తారు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ నిండారులుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయ. మా జీవితం ఎంత అల్పమైంది, ఎంత స్వల్పమైంది. ఈనాడు జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే, మనుషులు వెళ్ళిపోతున్న విధానాలు చూస్తుంటే, ఎంత తక్కువ టైంలో ఎంత చిన్న ఆయుష్యో మాకు అర్థమైపోతుందయ్యా. ఉన్న పాటున ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి, అంగీకరించటానికి, మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా మేము రక్షణ పొందాము, మందిరంలోనే ఉన్నాము, మేము దేవుని బిడ్డలమే అనుకుంటూ చెడులో, పాపంలో ఉండి వారిని వారు మోసం చేసుకుంటుంటే, వారందరూ కూడా బయటపడటానికి సహాయం చేయండి. సరైన మారు మనసు పొందే కృప ఇవ్వండి. మీ సన్నిధి పిల్లలకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.